అందరికీ నమస్కారం. మా ఆత్మీయులందరికీ సర్వ న్యూస్ టీవీ స్వాగతం పలుకుతుంది. శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రం నుంచి కావలికి వెళ్ళే మార్గం ఇది. కొద్ది దూరం అలా ప్రయాణించగానే రోడ్డుకి ఇరువైపులా హరిత వర్ణ శోభిత పంట చేలు మనకి స్వాగతం పలుకుతాయి. అలా ముందుకి వెళుతూ ఉండగా మనకి కుడివైపుగా ఒక మార్గం కనిపిస్తుంది. బోగోలు మండలం చెన్నారాయణపాలెం వరకు ఉన్న ఈ దారి ఒక ప్రత్యేకమైనది. అడుగుకో మలుపుతో మన చూపు తన వైపు తిప్పుకుంటుంది ఈ మార్గం. పంట చేల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వంపు సొంపుల వయ్యారాలు ఒలికిస్తుంది ఈ దారి. ఒక మలుపు దాటాము అనుకునేలోగా అర్రే మరో మలుపు మన వాళ్ళని పిలుస్తుంది. ఆ మలుపుల వంపుల సొంపుల మధ్య అలా ముందుకి సాగుతూ ఉంటే చూడండి, వెంటనే మరో మలుపు. ఓ మలుపు దాటాము అనుకునేలోగా మరో మలుపు తలుపు తడుతుంది. ప్రతి వంక మన వంక ప్రేమగా చూస్తుంది. ఈ దారి వెంబడి ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుంటే ఉయ్యాల ఊగినట్లుగా ఉంటుంది. అటు ఇటు ఎందుకో తెలుసా, చెప్పాల్సిందేముంది. ప్రతి వంక, ప్రతి మలుపు, ప్రతి వంపు మనకి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది ఈ మార్గంలో. ఈ దారి ఓ గ్రామం గుండా వెళుతుంది. అదేమీ తనకు పట్టున్నట్లు తన వంపు సొంపుల కెంపులతో మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది ఈ దారి. అలా సాగిపోతూ ఉంటే ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రావాలనిపిస్తుంది. అలా వెళ్తూ ఉండగానే మళ్ళీ మలుపు వస్తుంది ఇక్కడ. ఇట్లా ఈ మలుపుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ఒక కొత్త అనుభూతికి లోనవడం చూస్తాము. ప్రయాణించడానికి వంక పెట్టడానికి వీలు లేని వంకలు, మన చూపులు తన వైపు తిప్పుకునే వంపులు, మళ్ళీ రమ్మని పిలిచే మలుపులు మనం ఇక్కడ గమనిస్తాము. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాసేపు మనసు తేలికపరుచుకోవడానికి ఇలాంటి మార్గాలు ప్రయాణిస్తే చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం నిత్యం మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ టు వాచ్ ద వీడియో. ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటే అప్పుడే అయిపోయిందా, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా అనుకునే లోపలే మరో మలుపు మనల్ని పలకరిస్తుంది. ఇలా ముందుకు సాగిపోతూ ఉండగా చెన్నారాయణపాలెం హై స్కూల్ దగ్గరికి మనం చేరుకుంటాము.